హాయ్ గైస్, ఈరోజు మీకు నేను ఒక స్పెషల్ వీడియో చూపిస్తాను. అదేంటో చెప్పాలా? మా షూటింగ్స్ వీడియో. ఇప్పుడు నా బ్యాగ్ షూటింగ్స్ కోసం ఎలా ప్యాక్ చేసుకుంటానో చూద్దాం. షూటింగ్ లో వాడే డ్రెస్సెస్ నావి. బట్టలు ప్యాక్ చేసుకోవాలి షూటింగ్ కోసం. ఇది నా పాప్కార్న్ స్నాక్స్ కి, ఇది నా వాటర్ బాటిల్. మళ్ళీ నా వాటర్ బాటిల్లో వాటర్ అయిపోతాయి, ఇవి ఉంటాయి. ఇది నా స్కూల్ బ్యాగ్, షూటింగ్ స్కూల్ బ్యాగ్. అది పెరుగన్నం. అది నా ప్లేట్స్ షూటింగ్ లో తిందా. ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఏ షూటింగ్ చెప్పాలా? నేను ఒక సీరియల్ చేస్తున్నాను. రిలీజ్ అవ్వాల్సిన సీరియల్ కి ఇన్ని ఐటమ్స్ కావాలి మనకి. అవునా? అబ్బా. సరే బాయ్, మనం షూటింగ్ లొకేషన్ దగ్గర కలుద్దాము. గైస్, ఇప్పుడు మన క్యాబ్ వచ్చింది. షూటింగ్ సెంటర్ క్యాబ్ లో నేను మంచిగా ల్యాబ్ వేస్తాను. అట్లా నేను ఫ్రెష్ కూడా వేస్తాను. హాయ్ గైస్, ఇప్పుడు నేను మేకప్ వేసుకుంటున్నాను. మేకప్ వేసుకుంటప్పుడు వీడియో చూద్దాం. బాయ్ బాయ్. మేకప్ అయిపోయింది. నెక్స్ట్ హెయిర్ చేసుకోవడానికి వెళ్దాం. చూడండి నా మేకప్ ఎలా ఉంది. ఇప్పుడు హెయిర్ స్టైల్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ అక్క నాకు హెయిర్ చేస్తుంది. ఇప్పుడు నేను పోనీ వేసుకుంటున్నాను. నాకు డ్రెస్ సైలెంట్ చేసిస్తారు మంచిగా నీట్గా. శాండిల్స్ కూడా అబ్సెస్ చేస్తాను. నాకే తెలియదు. ఇది బాగుందా? అక్క క్యారెక్టర్ పేరు, అక్క పేరు ఏంటో మీకు తెలుసు కదా? నవ్య అక్క. సీరియల్ క్యారెక్టర్ పేరు మనోహరి ఆంటీ. నీకు సీరియల్ ఏమవుతుంది? మనోహరి ఆంటీ. రియల్ గా ఏమవుతుంది సీరియల్లో? మమ్మీ. మరి సీరియల్లో మా మమ్మీ. మీ డాడీ ఎక్కడ? ఇంట్లో ఉన్నాడు. రియల్ డాడీ కాదు, సీరియల్ డాడీ. సీరియల్ డాడీ ఎవరు చెప్పు, పేరు చెప్పు. ఇంకొక డాడీ రణ్వీర్. గైస్, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అదేంటో చెప్పాలా? ఇడ్లీ అండ్ సాంబార్ పెట్టుకొని తింటాను. రామచంద్ర, ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అక్క, నేను ఒక క్వశ్చన్ అడగనా? అక్క, నువ్వు చిన్నకున్నప్పుడు 5 years ఉన్నప్పుడు ఏం చేసావు అక్క? సీరియల్స్ అన్నా సినిమాస్ ఏం చేసావు అక్క? స్కూల్కి వెళ్ళేదాన్ని. లేదంటే దెబ్బలు పడేది మాకు. అందరూ అంతే, మా జనరేషన్ అందరూ అంతే. అంతే కదా? అవునా కదా మమ్మీ? చెప్పండి. ఇదే మమ్మీ. ఎవరు మనకి పరువు తీయడానికి ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటే చాలు. సినిమాస్ చూడడానికి, చేయడానికి కాదు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు 5 years కి సినిమాస్ చేస్తున్నావు, సీరియల్ చేస్తున్నావు, డ్రామా చేస్తున్నావు. డ్రామా జూనియర్స్ చేసావు కదా?
ఏం లేదు మా బెబ్బే మేమంతా నిజం నిజం అక్క నీకు ఒక సీక్రెట్ పింకిష్ ఏంటి బ్లష్ కెమెరా కూడా వినిపించింది పింకిష్ ఉంటే బాగుంటుంది లేకపోయినా మేకప్ అన్ని కలిపి ఇంకా బాగుంటుంది. మిక్స్ కెమెరాకి వెళ్ళింది సీన్ మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. చెప్పాలా ఎవరికి చెప్పొద్దు. బాయ్ బాయ్ గైస్. మాందికడ అంకుల్ తో మనం వీడియో చేస్తున్నాం కదా. హాయ్ చెప్పండి. నాకు షార్ట్ లేదంటే ప్రవీణ్ అన్న వచ్చి ఇదిగోగా పాపా దాదా దాదా ఈ షార్ట్ ఉంది అని పిలుస్తాడు. అబద్ధాలు చెప్తాడు. సరదాగా ఉంటుంది అంత ఇంత హుషారుగా అందరూ మనం చూసుకుంటాం. అందుకే అలా చేస్తున్నా. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ తో కొంచెం మాట్లాడతాను. ఇది చిత్రగుప్త ఫ్రెండ్ది. చిత్రగుప్త చెప్పు ఏంటో నువ్వే దీంతో అందరు భవిష్యత్తు మనం రాస్తాం. అప్పుడు ఒకసారి మీరు వచ్చారు కదా. వచ్చినప్పుడు ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని అక్కడ షాపింగ్ మాల్ ఏమేమి జరుగుతుందో మీరు అన్ని చూస్తారు కదా. దాన్ని మాయా చెప్పడం అంటే యమలోకంలో ల్యాప్టాప్ అన్నమాట. చీట్లు పట్టుకుని ఏం చేస్తారు? ధూమ్తత అంటే ఇక్కడ మాయమే అవునా సరే అనండి. గట్టిగా అంటారు. నేను యూట్యూబ్లో అలా కనపడుతుంది. నార్మల్ అనండి. నార్మల్గా అంటే వెళ్ళను. సరే అనండి. ధూమ్తత జూమ్ తగ్గినా నేనైతే రోహిత్ అయ్యో మామ సాయి నా మేకప్ చేసేసా ఐషాడో అబ్బా నీకు వేసుకున్నావు కదా లిప్ బామ్ లిప్స్టిక్ వేసి నాకు కూడా లిప్ బామ్ లిప్స్టిక్ ఏంటిది మాకేంటిది అంటున్నా. ఇది ప్రేమతో వచ్చే ముద్దులు అయితే కాదు కదా, కాంపిటీషన్ లో ముద్దులు. ఇప్పుడు మాకు షార్ట్ గ్యాప్ వచ్చింది, అందుకే మేము గేమ్స్ లో ఆడుకోవడానికి వెళ్తున్నాం. అది స్వింగ్ స్వింగ్ పెడుతున్నాము.
గోమాత ఉంది దానికి మళ్ళీ గడ్డి పెడతామా గోమాత అతను రండమ్మా మిత్ర రండి దూరంగా అందు ఏంటి అదమ్మా ఎంతసేపు నీ బాలతో ఆడుకుంటారు కాసేపు ఇలానంతా తిరిగి ఆ పక్షుల్ని సీతాకోక చిలుకల్ని అన్నిటిని చూస్తూ వాటితో ఆడుకోండి. మాకు ఆనందం మాకేం వద్దు, మేము బాలాటే ఆడుకుంటాం. అనరు బాలాట ఆడుకోవచ్చు, కానీ పార్కుకి వచ్చినప్పుడు మిగతా కూడా ఇప్పుడు మా అవుట్డోర్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను గుడిలో మొక్కుకున్నామని వచ్చిన గోవిందా గోవిందా అంటే నేను ఒక ప్రసాదం కూడా తీసుకున్నా కదన్నా. అవును, అక్కడ మంచిగా ఆడుకున్నాం కదా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అల్లరి పిల్ల ఎర్రియా ఎర్రియా అల్లరి పిల్ల ఇరియా ఇరియా కామెడీ టైమింగ్ క్వీన్ ఇరియా డాన్స్ చేస్తే లైట్నింగ్ షాట్ నవ్వితేనే టిక్ టాక్ రాక్ అయ్యో అయ్యో నవ్వు వస్తుందే ఇరే వచ్చిందే పాడి స్టార్ట్ అందే. దేవురా ఇంకొక కోరిక, యూట్యూబ్ ఛానల్ ఇచ్చావు కానీ కొంచెం డబ్బులు ఏమైనా